మార్చి 1వ తేదీ నుండే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలంగాణలో ఈ ఏడాది చాలా విచిత్రంగా జనవరి చివరి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచి పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7 తర్వాత కాలు బయట పెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో హైదరాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం పూట ప్రజలు బయటికి రావాలంటేనే ఎండవేడికి భయపడిపోతున్నారు. మార్చి 2 నుండి రాష్ట్రం నిప్పులు కొలిమిని తలపిస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మార్చి 2 నుంచి 5 మధ్య తూర్పు, ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 36 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. మార్చి 6 నుంచి 8 తేదీల్లో రాత్రులు, ఉదయం వాతావరణం కొద్దిగా చల్లగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత కూడా 1 నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గుతుందన్నారు. మార్చి 8 తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటుందన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు అలర్టు జారీ చేశారు. శుక్రవారం భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. కాగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం ఉంటేనే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, తలపై గొడుగు లేదా జేబు రుమాలుతో కప్పుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, జావ వంటి ద్రవాహారాలు తీసుకోవడంతో పాటుగా తేలికపాటి ఆహారం తీసుకోవాలని అంటున్నారు. మసాలా ఫుడ్కు దూరంగా ఉండాలని, తరచూ నీళ్లు తాగాలని, శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.